శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar and the clinic name is Neocare Homeopathy. అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరము సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. కన్యా రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరములో ఎలా ఉండబోతుంది అంటే మొన్న ఉగాది పండుగ నాడు తెలియజేశారు. ఎంత ఆదాయం ఉందో అంత ఖర్చు ఉంది అంది. రాజపూజ్యత బాగుంది, అవమానము తక్కువ ఉంది అని తెలియజేశారు. కానీ కన్యారాశి వాళ్లకు ఏమిటి అంటే పాపం చాలా ఏండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయవలసిన వాళ్ళు ఉన్నారు, మాకింకా ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడలేదే, సంపాదించుకున్నది కాస్త అటు ఇటుగా ఉన్నదే, ఇబ్బందులు పడుతున్నామే, కొన్ని పనులు అయితే కానీ మేము చేసుకోలేము, ఈ రుణాలు తీర్చుకోవడం ఎలా, పెద్ద పెద్ద రుణాలు ఏమీ రావటం లేదే, ఎక్కడా మాకు కలిసి రావటం లేదే అనేటువంటి ఆందోళన వ్యక్తము చేస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా ఈ సంవత్సరము గ్యారంటీగా 100% కాదు కదా, 1,00,000% మీకు యోగం అనేటువంటిది ఉన్నది. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న ఇబ్బందులుంటే సవరించుకుంటేనే కదా మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సవరించుకోండి, ముందుకు వెళ్ళండి. తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది. అప్పుడు 10 మందికి మీరే అన్నము పెట్టగలిగినటువంటి వాళ్ళు అవుతారుగాక. మీ మనస్సు చాలా మంచిది, ఎవరి దగ్గర చేయి జాపరు. ఎంత తెలిసిన వాళ్ళనైనా అడగలేక అడుగుతూ ఉంటారు. ఈ పని అయితే కానీ మేము జీవితంలో ముందుకు పోలేమే అని మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవన్నీ పక్కకు పెట్టండి. తప్పకుండా గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు బాగుంది, సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది, స్త్రీ వలన కలిసొచ్చేటువంటి అవకాశము ఉన్నది ఈ కన్యా రాశి వాళ్లకు. కనుక వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు 100% 1,00,000% మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తు. కన్యా రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు,
హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1-2 పాదాలు కలిసి కన్యారాశి. ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. కన్యారాశి వాళ్లకు నేను చాలాసార్లు చెబుతూ ఉన్నాను, చాలా యోగవంతమైనటువంటి రాశి మీది. ఖచ్చితంగా మీరు 10-12 ఏళ్ల పాటు బాగా సంపాదించుకోవటానికి కావాల్సినటువంటి మార్గము వేసుకుంటారు అని చెప్పాను. గతములో ఉన్నటువంటి గ్రహస్థితుల కంటే ఈసారి ఉండేటువంటి గ్రహస్థితులు మీకు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి కన్యారాశి వాళ్లకు. మరి కుజుడు రాజైనందుకు, తర్వాత శని మరి మంత్రి అయినందుకు, శని అనుకూలముగా ఉన్నాడు, ఇప్పుడు కుజుడు కూడా అనుకూలవంతముగా మీకు ఉండబోతున్నాడు. కనుక చాలా మంచి మంచి యోగాలు మీకు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ధనలాభం ఉంటుంది. మొట్టమొదట్లోనే ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మీరు, ధనం మూలం మిదం జగత్ అని మనం వాడుతుంటాం, అదే మీకు ఈ సంవత్సరం రాసి పెట్టుంది. మొట్టమొదట్లోనే ధనలాభం, గృహయోగం, వాహన యోగం, ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము టకటక ఇల్లు కొనేసేదానికి కావాల్సినటువంటి నిర్ణయాలు అనూహ్యముగా మీకు తెలియకుండానే మీరు తీసుకుంటారుగాక. వాహనము, నాకు లోనే పుట్టదు, నాకు లోను రాదు, ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి, నాకు ఎలా వస్తుంది అని అనుకోవచ్చునుగాక. కానీ ఖచ్చితముగా మీకు వాహన యోగము, లోన్లు రావటము, వేరే లోన్లు పుట్టడము, ఉన్నటువంటి రుణాలు తీర్చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గము దొరకడము, ఆరోగ్యము బాగుంటుంది, కీర్తి పెరుగుతుంది, మీ మాటలకు విలువ పెరుగుతుంది. గతములో మీరిచ్చినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలు అని మిమ్మల్ని అనుకున్న వాళ్ళందరూ కూడా లేదు లేదు ఇతను చెప్పిన మాట వాస్తవమే, ఖచ్చితంగా ఇతను మాట నిలబెట్టుకుంటాడు, ఇతన్ని పోగొట్టుకోకూడదు అని మళ్ళా మిమ్మల్ని అన్నవాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారుగాక. అలా రాజభోగాలు అనుభవించటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము. కొంతవరకు గౌరవము పెరుగుతుంది, రుణాలను తీర్చుకుంటారుగాక మీరు. ధనధాన్య వృద్ధి ఉంటుంది. ఒకవేళ రైతులు గనక ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే ధనము, ధాన్య వృద్ధి రెండు కూడా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషముగా గడపడం ఈ సంవత్సరము ఉంటుంది గాక. మీకు దూరమైన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీతో కలుస్తారు, మీరు ఆనందంగా ఉంటారు. ఒకరొకరు రావటం అనేటువంటిది చాలా సంతోషము కలిగిస్తుంది. మీకు శారీరకమైనటువంటి శ్రమ బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ఎలా చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఆలోచనలు చేసి కొత్త వ్యాపారాలు ప్రారంభము చేస్తారు. మీరు పలుకుబడి అధికమవుతుంది. ఉండేటువంటి పలుకుబడి, గతంలో నాకేమీ ఇంత పలుకుబడి ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఎవరిని ₹1 అడగలేరు. మీ ఆత్మ అది మీకు ఉండేటువంటి ఆత్మగౌరవంతో ఎవరిని ₹1 అడగకూడదు అని ఉంటారు. కానీ ఆ పలుకుబడి రెంటింతలవుతుంది ఈ సంవత్సరము మీకు. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. మంచి మార్కులు సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా మీరు సాధించి చదివి ముందుకు వెళతారుగాక. సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది. ఈ కన్యారాశి వాళ్లకు మీరు చాలా హైలైట్ కాబోతున్నారు రాజకీయాలలో. కన్యారాశి వాళ్ళు గమనించాలి. అలాగే ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటివి మేము సాధించాలి, ఏమి చెయ్యాలి అని గనక మీరు అడిగినట్టయితే సముద్ర స్నానము చెయ్యండి,
లేదా నదీ స్నానము చెయ్యండి, గోసేవ చెయ్యండి, అన్నదాన కార్యక్రమము వంటివి చెయ్యండి, మీకు చాలా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.